రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, లేకపోతే అక్క తమ్ముడు అవ్వచ్చు. ఇట్లా వాళ్ళ అంటే సోదర అభిమానానికి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ రాఖీ పండుగ. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాజకీయాలు కూడా తీవ్ర విమర్శలు, రాజకీయ నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తారు అనే దానికి కొన్ని అంటే ఈ యొక్క పండుగను కూడా రాజకీయాలకు వాడుకుంటారు అనేదానికి నిదర్శనం అనమాట. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటే వైసీపీ నాయకులు, ఆయన మాజీ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రిగా ఇదివరకు నిర్వహించారు. ఆయనపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. నోటి దోల వ్యక్తి అని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే ఆ నోటి దోల పదవి పోయినా ఓడిపోయినా కూడా ఇప్పటికీ తగ్గలేదు. రాఖీ పండుగ సందర్భంగా వైఎస్ షర్మిలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆమె జాబ్ ఆమె చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని చేసి ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అనేది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో కుటుంబ కలహాలు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, ఈ విధంగా ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. గతంలో షర్మిల కుమారుడు మ్యారేజ్కి కూడా పోయి అంటీ ఉంటున్నట్టుగా ఉన్న అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు అవ్వచ్చు, లేదా మొత్తానికి జరిగిపోయాయి. లేకపోతేనేమో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మని కూడా రాజీనామా చేయించారని చెప్పేసి రైట్. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అనేది నాకే ఉండాలనే విధంగా ఉన్నారు. సరే, అది వేరే విషయం. అయితే రాఖీ పండుగను కూడా ఈయన గుడివాడ అమర్నాథ్ విమర్శించాడు. అంటే రాఖీ పండుగ రోజు రాఖీ తీసుకొని చెల్లెలు అన్నయ్య దగ్గరకు వెళ్ళాలి, మరి షర్మిల జగన్ దగ్గరకు వెళ్ళాలి, కానీ మరి ఈసారి ఏ అన్నయ్య దగ్గరకు వెళుతుందో అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. అవన్నీ ఈయనకెందుకు? ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తారు, లేకపోతే ఆ విధంగా సోదరభావం పెంపొందించుకోవటం అది వేరే విషయం. కత్తికి లేని దొరద కందకెందుకు అనేది ఇప్పుడు ఇది నా యొక్క విమర్శలు కాదు, అక్కడ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారన్నమాట. ఎందుకు నీకెందుకు ఏలు పెట్టడం వాళ్ళిద్దరి మధ్య? రాఖీ తీసుకొని వచ్చి ఆమె గనక జగన్మోహన్ రెడ్డికి కడితే కట్టించుకుంటారు, లేదు వద్దు అంటే అది ఒక వార్త ఇద్ది అనుకోండి. గేట్ దగ్గరకు వచ్చారు, చెల్లెల్ని ఎలగొట్టారు, లేకపోతే రకరకాలైనటువంటి అవి ఎట్లా మీడియా ఛానళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా చేసే విధంగా అవి ఉంటూనే ఉంటాయి. కానీ అది కాలేదు కదా, ఆమెకి ఇష్టం లేదు, ఆయన వెళ్ళలేదు, లేకపోతే ఆమె వెళ్ళలేదు ఆయన దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈయన చేసినటువంటి కామెంట్స్ అనమాట, అన్నకి ఇష్టమైతే వస్తుంది షర్మిల అంటే ఈయన కామెంట్ చేసినా కొంచెం ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట. అది కొంచెం ఏంటంటే షర్మిల వెళ్తే అన్నయ్య వద్దంటాడా అనే విధంగా చేసినా కొంచెం ఒక అభిమానంగా చేసినట్లు ఉంటుంది అనమాట. ఈసారి ఏ అన్నయ్య దగ్గరకు వెళుతుందో అనే విధంగా చేసినటువంటి కామెంట్స్, గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది వైసీపీ నాయకులే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నీకెందుకు ఇట్లాంటి నోటిదోలతోటి ఇట్లాంటి వాళ్ళ ఇద్దరు కుటుంబాల మధ్య తగాదులు పెడతావా అనే విధంగా గుడివాడ అమర్నాథ్ని అయితే మాత్రం ఒక విధంగా సోషల్ మీడియా పరంగా, మరోపక్క ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి ఈ యొక్క అంశానికి షర్మిల ఏమైనా కౌంటర్ ఇస్తుందా, లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా స్పందిస్తారో మనం చూడాలమ్మా. ఏంటంటే ఒక పండగని పండగలాగా చూడాలా, ఇష్టమైతే చేసుకుంటారు. కొంతమంది అనివార్య కారణాల వల్ల అందుబాటులో ఉండకపోవచ్చు, లేకపోతే కొంతమంది గతంలో జరిగినటువంటి అంటే ఈ దేశాల్లో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కుటుంబ కలహాల నేపథ్యంలో, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ట్విట్టర్లో, పక్కన తెలంగాణలో కేటీఆర్ కవిత ఫోటోని ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. కానీ ఆ విధంగా ఉండాలే కానీ ఏదో ఏ అన్నయ్య దగ్గరికి వెళ్ళి కడుతుందో ఇట్లా కామెంట్ చేయటం అనేది వైసీపీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి గుడివాడ అమర్నాథ్ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి, ఇది నా మాట కాదు, ఈ వైసీపీ కార్యకర్తల మాటగా చెప్తున్నారు.